జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలాస దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. మొదట గుర్తు తెలియని వాహనం ఢీకొని దయాల రమేష్, గణేష్ తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురికి చెందిన బాబు కుమార్, సత్తయ్య గాయపడ్డ వారికి సహాయం చేస్తుండగా మరో వాహనం ఢీకొట్టింది. దీంతో బాబు కుమార్ కు కాలు విరిగిపోయింది. సత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. మొదటి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రమేష్ చనిపోయాడు. గణేష్ కు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలాస దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. మొదట గుర్తు తెలియని వాహనం ఢీకొని దయాల రమేష్, గణేష్ తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురికి చెందిన బాబు కుమార్, సత్తయ్య గాయపడ్డ వారికి సహాయం చేస్తుండగా మరో వాహనం ఢీకొట్టింది. దీంతో బాబు కుమార్ కు కాలు విరిగిపోయింది. సత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. మొదటి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రమేష్ చనిపోయాడు. గణేష్ కు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. గద్వాలలో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మిచేడు సమీపంలో డివైడర్ ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గద్వాల నుండి పెబ్బేరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను మల్దకల్కు చెందిన నరేష్, పెబ్బేరుకు చెందిన పవన్ కుమార్, గద్వాలకు చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ మైలగడ్డకు చెందిన గోవర్ధన్, పాల్వాయికి చెందిన నవీన్, గద్వాలకు చెందిన మహబూబ్ ను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. గద్వాలలో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మిచేడు సమీపంలో డివైడర్ ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గద్వాల నుండి పెబ్బేరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను మల్దకల్కు చెందిన నరేష్, పెబ్బేరుకు చెందిన పవన్ కుమార్, గద్వాలకు చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ మైలగడ్డకు చెందిన గోవర్ధన్, పాల్వాయికి చెందిన నవీన్, గద్వాలకు చెందిన మహబూబ్ ను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. గద్వాల్లో కారు ప్రమాదంపై మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సౌజన్య, గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడడంతో వాళ్ళని గద్వాల్లోనే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఇది నిన్న నైట్ తర్వాత జరిగింది, అర్ధరాత్రి తర్వాత జరిగింది. ఒక ఫంక్షన్ కి హాజరై వాళ్ళు రిటర్న్ వాళ్ళ గమ్యస్థానంలో చేరుకునే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. గద్వాల మండలం జమ్మిచేడు దగ్గర డివైడర్ ను కారు ఢీకొనడంతో కారు బోల్తాలు కొట్టింది. డెడ్ బాడీస్ మొత్తం రోడ్డు పైన చెదరపడ్డాయి. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వీళ్ళంతా కూడా మృతుల్లో నరేష్, పవన్, ఆంజనేయులు ఉన్నారు. నరేష్ మల్దకల్కు సంబంధించిన వాళ్ళు, పవన్ పెబ్బేరు, అట్లాగే ఆంజనేయులు గద్వాలకు సంబంధించిన వాళ్ళు. ఈ ముగ్గురు కూడా ఫ్రెండ్స్. మొత్తం 6 మంది కలిసి గద్వాల్లో ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ అటెండ్ చేసుకుని రిటర్న్ వస్తున్న సమయంలో వాళ్ళు కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడడంతో వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. సో డెడ్ బాడీస్ ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళ డెడ్ బాడీస్ ని మృతుల కుటుంబాలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో క్షతగాత్రుల్లో ఎవరైతే ముగ్గురు గాయపడ్డారో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ మృతుల కుటుంబాల్లో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. సౌజన్య.